హలో! మీ అందరి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో అయితే రుచికరమైన ఆంధ్ర, నెల్లూరు స్పెషల్ దోసకాయ ముల్లంగి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. విత్ సాల్ట్ అన్ని వీడియోస్‌లో కుకింగ్ ఛానల్స్‌లో తగినంత ఉప్పు అంటారు. బట్ ఇక్కడ మాత్రం పక్కా కొలతలతో చెప్తాను. ఫస్ట్‌కి అయితే ఒక బాండీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ ఒక ఆనియన్ అన్నమాట. తొక్క తీసేసిన ముల్లంగి 250 గ్రామ్స్, ఒక 100 గ్రామ్స్ దోసకాయ అంటే హాఫ్ దోసకాయ అయితే సరిపోతుంది. స్కిన్ పీల్ చేసేసి చక్కగా ఇలా ఆయిల్‌లో వేసి 2 స్పూన్స్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా! టీ స్పూన్స్. ఆ టీ స్పూన్స్‌తో సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనిని చక్కగా మూత పెట్టి కవర్ చేసేసి ఉడికించుకోవాలనమాట. మీకు సుమారుగా ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఇంకో కడాయి తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ఈ వీడియోలో చూపించిన స్పూన్ సైజులో 2 స్పూన్లు వేరుశనగ పప్పు తీసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని బాగా వేపుకోవాలనమాట. సిమ్‌లో ఉంచుకోండి స్టవ్‌ని. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా నేను టిప్స్ అయితే చెప్తూ ఉంటాను ఈ వీడియోలో. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఒక 10 ఎండుమిర్చిని తొడాలు తీసుకొని ఈ దానిలోనే వేసేసుకోవాలనమాట. నెక్స్ట్ వెల్లుల్లి అంటే గార్లిక్ కూడా ఒక 4 రెబ్బలైతే వేసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మపండు అంత చింతపండుని కూడా వేసుకొని బాగా వేపుకోవాలనమాట. మధ్యలో ఈ దోసకాయ, ముల్లంగి ముక్కల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇవి ఉడికాయని మీకెలా తెలుస్తుంది? మేము ఫస్ట్ టైం వంట చేస్తున్నాం అక్క అనే వాళ్ళకి ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇలా గరిటెతో ఆ ముక్కని కట్ చేస్తే మీకు 2 పీసెస్‌గా మెత్తగా అయ్యి కట్ అవుతదనమాట. కట్ అయిందంటే ఈ ముక్కలు ఉడికిపోయాయని అర్థం. ఓకేనా? తర్వాత మనం ముందుగా ఏంచి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలనమాట. తర్వాత ముల్లంగి, అలాగే దోసకాయ ముక్కలు, ఆనియన్స్ అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బాండీ తీసుకొని దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఒక్క చిన్న ఎండుమిర్చి వేసి లైట్‌గా టాస్ చేసుకోవాలనమాట. ఈ చట్నీని కూడా అందులో వేసి ఒక 2 నిమిషాలు కలిపేసుకోవాలి. అంతే, రుచికరమైన నెల్లూరు స్పెషల్ దోసకాయ ముల్లంగి పచ్చడి రెడీ. దీనిని చక్కగా ఒక ఆమ్లెట్ వేసుకొనేసి తిన్నామంటే సూపర్ ఉంటదనమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని ఒక్క ముద్దకి అంత దోసకాయ పచ్చడి, ముల్లంగి పచ్చడి ఏసి కలిపి దాన్ని ఆమ్లెట్‌తో ఏసి కొట్టి తిన్నామంటే అద్దరహో స్వర్గం కనిపిస్తదనమాట. 'దేశముదురు' సినిమాలో కోవై సరళ చెప్పినట్టు లాలాజలం అయితే వచ్చేస్తది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.